ఈ సిరుల చక్కని ఆకుపచ్చని వనానికి నిర్మాణ వనమాలి ఆయనే. పట్టు వదలని విక్రమార్కుడిలా 8 పదుల వయసులోనూ సేద్యంపై ఎనలేని మమకారంతో ముందుకు సాగుతున్నారు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయం అంతు చూడనిదే నిద్రపోని దొరయ్య చౌదరి గారు 25 క్రితమే తన 40 ఎకరాల కొబ్బరి తోటను ప్రయోగాల క్షేత్రంగా మార్చారు. 2002లో అంతర పంటగా వక్కతో ప్రారంభించి ఆనాక మిరియం, అగార్వుడ్ వంటి పంటలకు విస్తరణ ప్రకృతి వ్యవసాయం విధానాలతో ఆలంబనతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. లాభసాటి వ్యవసాయానికి ప్రతీకగా తన తోటను మలిచి యువ రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సామాజిక స్పృహ, గుప్తదాన గుణం మెండుగా కలిగి స్థానికంగా బాబురావు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెసెన్స్. చౌడప్ప గారికి, శ్రీ చిరంజీవి చౌదరి గారికి, వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, సభకు వచ్చినటువంటి సోదర రైతులందరికీ నమస్కారం. ఇంకా నేను ఒక మాట చెప్పాలండి. అసలు ఇప్పటికే మీరు చాలామంది చెప్పింది వినుంటారు మీరు, కానీ నేను చెప్తూ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికండి. శ్రీప్రకాష్ విద్యా సంస్థలటువంటి ఫౌండరు, చైర్మన్ గారు, ఇంకా వేరే కూడా ఉన్నాయండి. చిట్టూరు నరసింహారావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఈరోజు ఇలా ఇంతమంది ఒక చోటికి చేరడానికి మూల పురుషుడు వారే. ఏదో ఒక కాకతాళీయంగా వారు స్కూల్లో వారి ప్రోత్సాహంతో స్థాపించినటువంటి ఆయుర్వేద వైద్యానికి నేను మా అమ్మాయి ఒకసారి వెళ్ళామండి. ఆ టైంలో మా అమ్మాయి అక్కడ ఒక 2 వీక్స్ అక్కడ వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చిందండి. ఆ టైంలో చిన్న పరిచయంతో ఈరోజు ఇంత పెద్ద సదస్సు పెట్టడానికి కారణమవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎవరో ముఖం తెలియని వ్యక్తి చేసే చిన్న పనులు గుర్తించి నలుగురికి తెలియజేయాలన్న వారి సంకల్పం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. నరసింహారావు గారు రైతులు మేలు కోరుకునే ఉన్నత వ్యక్తి. రైతులంతా ఐకమత్యంగా ప్రగతి సాధించాలని ఆరాటపడే మంచి మనిషి. అందుకే ఒక్క సాగుతో కానీ కొబ్బరితో కానీ వారికి ఎటువంటి సంబంధం లేకున్నా ఇంతటి గొప్ప కార్యక్రమానికి వారు ముందుకొచ్చారు. ఖర్చు గురించి ఆలోచించకుండా నలుగురి మేలు కోసం ఘనంగా సదస్సు జరిపించమని మాకు చెప్పినారు. దేశంలోనే మంచి పేరున్న వరంగల్ ఆర్ఈసీ కళాశాలలో 60లోనే ఇంజనీరింగ్ చదివిన అయినా ఆ రోజుల్లో తాను తలుచుకుంటే విదేశాలకు వెళ్ళేవారు, లేకుంటే ఉన్నత సంస్థల్లో ఉద్యోగం పొందేవారు. అయితే ఆనాటి ఆయన వాటి గురించి ఆలోచించకుండా గ్రామాల ప్రగతి కోసం తపించి అందుకు విద్యే ప్రధానమని నమ్మి 1977లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకి నాంది పలికారు. పాడి పంట 2 కళ్ళని నమ్మేవారు. దేశంలోనే అతిపెద్ద డైరీ గోబర్ గ్యాస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పాడి రైతుల సంక్షేమం, దేశవాళీ ఆవుల జాతి పరిరక్షణ కోసం ఏటా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ స్పాన్సర్ చేస్తూ వస్తున్నారు. పాడి రైతులకు ఉపయోగపడే విధంగా ఇప్పటికీ ఆయన కొన్ని పుస్తకాలు కూడా ముద్రించారు. ఇంత చేసినా ఆయన ఎక్కడా తన పేరు బయటికి రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు కూడా తాను చేసే సాయం నలుగురికి తెలియజేయాల్సిన అవసరం లేదనేది ఆయన సిద్ధాంతం. అది వారి నిరాడంబరతకి తార్కాణం. ఇంతమందిని గుర్తించి సత్కరించి ఒక్క రైతులకు దిశ కల్పించి సదస్సుకి ఆయన కర్త కర్మ సూత్రధారి అయినందుకు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
సభకు నమస్కారం. ఈనాటి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సాగు చేస్తున్నటువంటి ఆసక్తి ఉన్న ప్రేమైన రైతు సోదరులారా, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయుల రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరం ఇక్కడ ఒక వేదికపై కలవటం నిజంగా ఒక అద్భుతమైన అరుదైన మర్చిపోలేని క్షణం. ఈ రోజుల్లో ఇంతమంది రైతులు వివిధ గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాల నుండి ఒకే పంట ఒక్క గురించి చర్చించేందుకు కలవటం చాలా గొప్ప విషయం. ఇది కేవలం ఒక రైతుల సమావేశమే కాదు, ఇది రైతుల ఆలోచనల సంగమం. ఇది భవిష్యత్తు ఒక్క సాగుకు పునాదిగా వేసే వేదిక. ఈ కాలంలో ఇంతమంది రైతులు ఒకే చోట కలవటం నిజంగా అద్భుతమైన సంఘటనని చెప్పాలి. ఈ వేదిక నుంచి రైతుల సమావేశం ఇంత అర్థవంతంగా జరగటానికి ముఖ్య కారణమైన వ్యక్తిని ముందుగా మనం గౌరవించాల్సిందే. గౌరవనీయులు శ్రీ చిత్తూరు నరసింహరావు గారు, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మరియు హెల్త్ అవేర్నెస్ సెంటర్ వారు ఈ కారణం ఈ యొక్క ఆ కార్యక్రమానికి. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఆయనకు ఒక్క బొక్క లేదు, ఒక ఎకరం ఒక్క పంట లేదు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి, రైతులు కష్టాన్ని అర్థం చేసుకునే మనసున్న వ్యక్తి, వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాలే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజయవంతంగా సాగుతున్న పంటలను, ముఖ్యంగా ఒక్క, మిరియాలు, జాజికాయ, దాల్చిన చెక్క వంటి విలువైన పంటలను విజయవంతంగా పండిస్తున్న రైతులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ వారికి అవార్డులు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుకు గుర్తింపు ఇవ్వాలనే అత్యంత మంచి ఆలోచన ఇది. ఇక్కడ మరొక ముఖ్య విషయం, ఈ సమావేశం ఏ ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఏ కంపెనీ స్పాన్సర్ కాదు, పూర్తిగా సొంత ఆలోచనతో సొంత ఖర్చుతో రైతుల కోసమే నిర్వహిస్తున్న కార్యక్రమం. అందుకే ఈ వేదికపై నుంచి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చిత్తూరు నరసింహరావు గారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియమైన రైతు సోదరులారా, చిత్తూరు నరసింహరావు గారు కేవలం విద్యారంగంలోనే కాదు, గత 30 సంవత్సరాలుగా పశు పోషణ రంగంలో సుమారు 500 పైన ఆవుల్ని, గేదెల్ని, గోశాల నిర్వహణ, అందుట్లో బయోగ్యాస్ ప్లాంటు, డైరీ ఉత్పత్తులు అన్నింటిలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇది మాటల్లో చెప్పే విజయం కాదు, చూసి చేయించిన విజయం. అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంకా ఒక గర్వకారణ విషయం ఏంటంటే, ఒంగోలు జాతి ఆవు పూటకు 10 లీటర్లు ఇచ్చే ఆవుని ఆయన పెంచి పోషించి పాల పోటీల్లో ప్రథమ స్థానం పొందారు ఆయన. సభను అలంకరించిన పెద్దలకి, వేదికన వచ్చిన రైతులందరికీ నా నమస్కారాలండి. ఈ ఒక్క పంటలో నాకు విశేషమైన అనుభవం లేదు కానివ్వండి, నా అనుభవాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఒక్క 25 ఎకరాలు వేసాను కానివ్వండి, కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని ఒప్పులు జరిగి ఉండొచ్చు. నా అనుభవాలు అయితే చెప్తాను. దానిలో జరిగిన తప్పులను కూడా కొన్నిటిని మినహాయించుకుని చెప్తున్నాను. మొదటి సంవత్సరం మనం ఒక్క వేయాల్సిన రైతులు మొదట్లోనే అరిటేసుకుని దానిలో ఒక 4 నెలల తర్వాత ఒక్క వేసుకుంటే ఆ షేడ్లో బాగా పెరుగుతున్నాయి అని అనుకుంటున్నామండి. అలా వేసుకుని ఒక్క తీసేసి, అంటే మనకి అరిటె అనేది ఈ వేసవి దాటిన తర్వాత కనుక తీసేసుకుంటే 1 సంవత్సరం సరిపోతుందండి. ఆ వేసవిని దాటించేసేసుకుంటే తర్వాత ఇంకా నీడ అనేది అవసరం లేదండి. నీడ ఉంటే ల్యాంకీ గ్రోత్ వచ్చి మొక్క కూడా పెరుగుదల దెబ్బ వస్తుందండి. అందుకని ఒకే 1 సంవత్సరం ఉంచండి, తర్వాత అక్కర్లేదు. ఇంకా తర్వాత మన పసుపు లాంటిది కానీ, కంద లాంటిది కానీ, లేదా టమోటా లాంటిది కానీ వేసుకుంటే సరిపోతుంది.
అలా మనం ఒక 3 సంవత్సరాల వరకు వేసుకోవచ్చండి. 4వ సంవత్సరం నుంచి ఆ లైన్ తప్పించి మిగిలిన అంటే ఒక్క లైన్లో కాకుండా మధ్య లైన్లో వేసుకుంటే సరిపోతుందండి. ఆ రకంగా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకు సరిపోతుంది. 4వ సంవత్సరంలో మాత్రం ఈ ఒక్కకి మనం పెప్పర్ కూడా వేసుకోవచ్చు అండి. పెప్పర్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు. నేను వేసిన మోడల్లో అయితే ఎకరానికి అంటే 9 అడుగులు బై 8 అడుగులు వేసామండి. దానిలో 540 మొక్కల వరకు ఒక్క మొక్క వేసాం. ఒక 60 మొక్కల వరకు జాజికాయ మొక్కలు కూడా వేసామండి. ఆ జాజికాయ మొక్కలు కూడా బాగానే కాపు కాసినాయి. మన కేరళ నుంచి సైంటిస్టులు వచ్చి కూడా కాపు బాగానే ఉందన్నారు, సక్సెస్ఫుల్గా ఉందన్నారు. కాబట్టి ఇంకా అది వేసుకోవచ్చు అని రుజువైంది. కాబట్టి 60 మొక్కల వరకు అది వేసుకోవచ్చు. 540 మొక్కల వరకు మనం ఒక్క మొక్క కూడా వేసుకోవచ్చు. తర్వాత 4వ సంవత్సరం నుంచి ఒక్క మొక్కలకి మనం పెప్పర్ కూడా ఎక్కించుకోవచ్చు అండి. అది సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ చక్రపాణి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు శ్రీ చిరంజీవి చౌదరి గారికి, అదేవిధంగా మన విశ్రాంత శాస్త్రవేత్త అయినటువంటి చౌడప్ప సార్ గారికి, మనకి అందరికీ ఆదర్శ ప్రియమైనటువంటి మన దొరయ్య చౌదరి గారికి, నాతో పాటు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి నా రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత దూరం వచ్చి మీతో సభను పంచుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక్క సాగు గురించి చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఒక్క సాగు మేము మా ప్రాంతంలో అంటే మా తాత కాలం నుంచి ఆ కొన్ని ఏరియాలో మాత్రం పండిస్తున్నాం. అంటే బార్లలో ఉన్నాం కాబట్టి అక్కడి వాతావరణం మాకు అనుకూలించింది కాబట్టి ఒక 150 సంవత్సరాల క్రితం నుంచి మా గ్రామంలో అంటే దాదాపు ఇప్పటి వరకు ఒక 10,000 ఎకరాల్లో అక్కడ సాగు చేస్తున్నాం మడచిరి నియోజకవర్గంలో, శ్రీ సత్యసాయి జిల్లా. కానీ మాకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మాకు మీలాగా నీటి సౌకర్యాలు లేవు, నదులు లేవు. వరుస కరువులతో 1000 అడుగుల దాకా బోర్ వేయడము, ఆ బోర్లు ఫెయిల్ అవ్వడము, మళ్ళీ భగీరథ ప్రయత్నం చేయడం, అలా 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 చేస్తూ అలాగే ఒక్క పంట సాగు చేస్తున్నాం. కానీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత మాకు ఒక వరంగా మారడం వల్ల కొంచెం బాగా చేసాం. కానీ ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడానికి అప్పుడు ప్రభుత్వంలో ఉద్యానవన పంట కింద ఈ ఒక్క పంట లేదు అని ఇవ్వకపోయేది. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా ఎదుర్కొన్నటువంటి నా తోటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక వినమ్ర నమస్కారములు. నా పేరు గోపాలకృష్ణ. నేను కృషి వల్ల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సిఇఓగా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అయితే పంటలు పండించడంలో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి యోధుల మధ్య నేను పంటలు ఎలా పండించాలనే విషయాన్ని చెప్పి నా చిన్న జ్ఞానాన్ని ప్రదర్శించదలుచుకోలేదు. కానీ భూమికి సేంద్రియ పదార్థం ఎంత ముఖ్యం, సేంద్రియ పదార్థం లేకుండా వ్యవసాయం ఎంత వ్యర్థం అనేదాన్ని దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుంచి
నేను అవిరాళంగా కృషి చేస్తున్నాను. భూమిలో ఉన్నటువంటి సేంద్రీయ కర్బనాన్ని ఎలాగోలాగున పెంచాలి, పెంచితే తప్ప వ్యవసాయం ఉపయోగకరం కాదు అనే విషయాన్ని గమనించి అప్పట్లో నాకున్నటువంటి అవగాహన మేరకు వానపాముల ఎరువుని ప్రమోట్ చేయడం, అలాగే నారాయణరావు దేశ్ముఖ్ పండరీ పాండే అని ఆయన సూచించినటువంటి నాడెప్ కంపోస్ట్ని చూపించడం, లేదా రైతులు ఫార్మ్ యార్డ్ మెన్యూర్ని వినియోగించడం, వాటితో పాటుగా ఈ గాలిలో ఉండే నత్రజని తీసుకొచ్చి మొక్కలకు అందించే అజోస్పెరిలం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబలైజర్, ఇటువంటి అన్నీ కూడా కృషి చేయడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క జీవన ఎరువుల్ని రైతులకు అలవాటు చేయడం, ముందుగా అలవాటు చేయాలి, ఆ తర్వాత అందుబాటులోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేయడం దాదాపుగా జరిగింది. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారి ఫౌండేషన్లో కూడా ఇదే విషయాన్ని నేను నిర్ధారణ చేసుకున్నాను. అయితే ఆయన బయోచార్ అనే విధానాన్ని చూపిస్తున్నప్పుడు నాకున్న అజ్ఞానంతో భూమిలో బొగ్గులేయమంటారేటి, ఇదేదో కొంచెం ఈయనకి టాటా గారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదేమో అనుకుని నేను కొద్దిగా నిర్లక్ష్యం. అసలు మనకి ఎప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. రైతులు ఎలా వినియోగించాలి, మళ్ళీ దాని పీహెచ్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలి, మళ్ళీ భూమిలో సేంద్రియ కర్బనము నత్రజని రేషియో చెడిపోకుండా ఎలా వాడాలి, దాంట్లో ఏ ఏ రకాలైనటువంటి జీవన ఎరువులు కలిపితే అది సుస్థిర సేంద్రియ వ్యవసాయ విధానం అవుతుంది. ఇందాక ఉగ్ర నరసింహం గారు చెప్పినట్టుగా సస్టైనబుల్ అగ్రికల్చర్ మనం కెమికల్ ఫార్మింగ్ తోటి సాధించలేం. కెమికల్స్ వాడాలా మానాలా అనేది వేరే విషయం, వాడితే వాడండి లేకపోతే మానేయండి, కానీ పూర్తిగా సేంద్రియాన్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్ కార్బన్ పూర్తిగా తొలగించి మాత్రం వ్యవసాయం దయచేసి చేయవద్దు. 1993 నుంచి దీనిని రకరకాలమైన పంటలు ఇందులో వేయడం జరిగింది. నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ దాకా వచ్చింది కదా, మనం టేకప్ చేసిన రైతులకు పరిచయం చేసిన మొక్క ఇంత చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యి నాకు మాటలు రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే సంతోషం ఉంది, నాకు చాలా సంతోషంతో ఉన్నాను నేను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. చక్రపాణి గారు, మన చక్రపాణి గారు, చోటప్ప గారు, దొరయ్య చౌదరి గారు, ఆయన తోటలో మనం ఇక్కడ సమావేశం ఆర్గనైజ్ చేస్తున్నాము. అదేవిధంగా చిట్టూరి ప్రకాష్ గారు, అంటే ఈరోజు స్పాన్సర్ చేసిన ఈ అన్ని వర్క్షాప్ లాగా పెద్ద స్థాయిలో. అదేవిధంగా ఇంకా చాలామంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ముఖ్యంగా ఒక్క ఫార్మర్స్. మీ అందరికీ నా నమస్కారాలు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా బయట స్వచ్ఛందంగా మనకు ఏది చేయవలసిన ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా మనం రిజాల్వ్ చేసుకుంటామంటే అలాంటి సమావేశం పెట్టడం. మీరే అందరు రైతుకి ఇన్వైట్ చేశారు. మా ఇలాంటి వాళ్ళ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇప్పుడు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. సో దీనికి మీ అందరికీ చాలా అభినందనాలు మొట్టమొదటిగా. రెండోది, నేను ఒక్క ఇప్పుడు 40-50 సంవత్సరం నుంచి మడకసిరా నుంచి మన ఉగ్ర నరసింహ వచ్చి చెప్పారు, ఆయన ఏదో 150 సంవత్సరం నుంచి ఆ మడకసిరా ప్రాంతంలో చేస్తున్నారు. సో నేను వక్కా గురించి ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. ఇంకోటి చక్రపాణి గారు చెప్పారు హార్టికల్చర్ సబ్జెక్ట్ మీద, అంటే నేను ఏదో కొంత నేర్చుకున్నానంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ పొలాల్లో మీతో మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత మనకు గవర్నమెంట్లో పని చేసినప్పుడు అది మనం చేయాల్సిన బాధ్యత. మనం ఏదైనా ఒక పోస్ట్లో ఉన్నప్పుడు అది మా రెస్పాన్సిబిలిటీ, అది మనం చేయకపోతే మనం విఫలం అయిపోతాము. కాబట్టి
మన రైతుకి ఉన్న సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించాలి, గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఏమున్నాయి, ఆ స్కీమ్స్లో ఎట్లా మీకు హెల్ప్ చేయాలంటే అదే గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా డెఫినెట్గా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది రైతులు మాట్లాడారు, వాటర్ మేనేజ్మెంట్ కానీ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ మనకు మంచి క్వాలిటీ సీడ్ కానీ లేకపోతే సీడ్లింగ్, నాణ్యతమైన సీడ్లింగ్, ఈ 3 విషయాల గురించి చాలా డీటెయిల్గా కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చిన రైతు సోదరులు అంతా మాట్లాడారు. సో నేను మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. ఇంకా మన లంచ్ తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇదా చర్చా వేదిక ఉంటుంది కాబట్టి అప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుంటాం.